నెంబర్ 1 రొమారియో షెపార్డ్. ఇతను మంచి స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్‌లోను, బౌలింగ్‌లోను పర్ఫెక్ట్‌గా ఆడగల ప్లేయర్. 2024 ఐపీఎల్‌కి ముంబై తరపున కొన్ని మ్యాచెస్ అదరగొట్టాడు. మంచి స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి ఇతనిని కూడా ఏదో ఒక టీము కొనడానికి ముందుకొస్తారు. ఇంకా నెంబర్ 2 కమరన్ గ్రీన్. గ్రీన్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ తరపున అదరగొట్టాడు. ఆర్సీబీకి ప్రెజర్ సిచ్యువేషన్‌లో సూపర్‌గా ఆడాడు. ఇతను కూడా స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్. మిడిల్ ఆర్డర్ నుంచి ఫినిషింగ్ రోల్ దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఇంకా బౌలింగ్ కూడా సూపర్గా వేస్తాడు. అయితే ఇతను 2025 ఐపీఎల్కి సీజన్ మొత్తానికి అవైలబుల్గా ఉంటాడా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇతనికి ఇంజురీ అయింది. మరి ఆక్షన్కి అయితే వస్తున్నాడు. మరి ఇతన్ని ఏ టీం కొంటారన్నది చూడాలి. నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కేకేఆర్ తరపున ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్తో అదర్ కొడుతున్నాడు. బౌలింగ్ ఏమో కానీ బ్యాటింగ్ మాత్రం అదర్ కొట్టేస్తాడు. 2024 ఐపీఎల్కి కూడా కేకేఆర్ తరపున మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా బౌలింగ్ విషయంకి వచ్చేస్తే గతంలో మంచిగా బౌలింగ్ చేశాడు. కాబట్టి ఇతనికి కూడా ఈసారి కోట్ల వర్షం కురుస్తుంది. నెంబర్ 4 శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ కూడా మంచి స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్. క్రూషియల్ మ్యాచెస్ ఇతను కూడా మంచిగా ఆడతాడు. బ్యాటింగ్లోను, బౌలింగ్లోను మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇతను కొనడానికి చాలా టీంలు పోటీ పడతాయి. మెయిన్గా పెద్ద పెద్ద టీంలు ఇతన్ని తీసుకోవడానికి ముందుకు వస్తాయి. నెంబర్ 5 వాషింగ్టన్ సుందర్. సుందర్ ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్. ఇతని ప్రజెంట్ ఫామ్ అయితే సూపర్గా ఉంది. 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ తరపున కూడా పర్లేదనిపించాడు. ఇండియన్ ఇంకా అలాగే ఆల్రౌండర్ కాబట్టి ఆక్షన్లో ఇతనికి పెద్ద అమౌంటే వస్తుంది. నెంబర్ 6 విల్ జాక్స్. విల్ జాక్స్ ప్రజెంట్ టీ20లో అదర్ కొడుతున్నాడు. ఇతను ఒక మంచి ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. గతంలో కూడా ఇతని గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇలాంటి ప్లేయరు చాలా టీంలకు అవసరం. చాలా టీంలు ఇతను కొనడానికి పోటీ పడతాయి. ఖచ్చితంగా ఇతనికి పెద్ద అమౌంట్ అయితే వస్తుంది. నెంబర్ 7 లియామ్ లివింగ్స్టన్. ఇతను కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇతను ప్రజెంట్ ఫామ్ అయితే సూపర్గా ఉంది. రీసెంట్గా ఇతను ఇంటర్నేషనల్లో ఒక సెంచరీ కూడా కొట్టాడు. కానీ 2024 ఐపీఎల్కి పంజాబ్ తరపున అంత మంచిగా ఆడలేదు. కానీ ఇతను మాత్రం మంచి టాలెంట్ ఉన్న ఆల్రౌండర్. ఇలాంటి ఆల్రౌండర్స్ కోసమే చాలా టీంలు పోటీ పడతాయి. చూద్దాం ఈసారి ఆక్షన్లో ఇతన్ని ఏ టీం కొంటారన్నది. ఇంకా నెంబర్ 8 గ్లెన్ మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ గురించి కూడా మీ అందరికీ తెలిసిందే. కానీ తన ప్రజెంట్ ఫామ్ అయితే అంత మంచిగా లేదు. 2024 ఐపీఎల్కి ఆర్సీబీ తరపున కూడా పెద్దగా ఆడలేదు. అయితే ఇతను ఆడాడంటే ఆ రోజు మ్యాచ్ గెలిపించకుండా వెళ్ళడు. ఖచ్చితంగా ఈసారి ఇతనికి కూడా ఆక్షన్లో మంచి అమౌంట్ వస్తుంది. ఇంకా నెంబర్ 9 కృణాల్ పాండ్యా. ఇతను కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. గతంలో ముంబైకి ఇంకా లక్నోకి ఆడాడు. ఇంకా అలాగే ఇండియా టీంకి ఆడిన అనుభవం కూడా ఉంది. అయితే ఈసారి ఆక్షన్కి కృణాల్ పాండ్యా కూడా వస్తున్నాడు. తన ప్రజెంట్ ఫామ్ కూడా సూపర్గా ఉంది. చూద్దాం ఇతన్ని ఈసారి ఏ టీం కొంటారన్నది. ఇంకా నెంబర్ 10 శ్యామ్ కరణ్. ఇతను స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్. మనోడిని మినీ యాక్షన్లో 18.50 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ కొని ఆడించారు. అయితే ఆ అమౌంట్కి ఇతను కొద్ది గొప్ప న్యాయం చేశాడని చెప్పాలి. మరి ఈసారి జరగబోయేది మెగా ఆక్షన్. శ్యామ్ కరణ్కి ఈసారి ఎంత అమౌంట్ వస్తుందన్నది చూడాలి. ఆక్షన్కి వచ్చే టాప్ 10 ఆల్రౌండర్స్ అయితే వీళ్ళు. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా పార్ట్ 2 వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.